హాయ్ అండి. ఎస్వీఎస్ డిలీషియస్ కిచెన్‌లో ఈరోజు నేను మీకు చేపల పులుసు, చేపల ఫ్రై చేసి చూపిస్తానండి. దీనికోసం నేను కేజీన్నర చేపలు తీసుకున్నాను. చెరువు చేపలండి అవి. దీనికి 2 స్పూన్లు కారం, 1.5 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ముక్కలకు అంటుకునేలాగా మనం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి ఇప్పుడు. కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 యాలకులు, 5 లవంగాలు, చిన్న చెక్కండి, ఒక వెల్లుల్లిపాయ ఉంటుందండి, ఒక వెల్లుల్లిపాయ, ఒక 20 గ్రాముల అల్లం వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నానండి. ఒక 2 చిన్న టమాటాలు నేను మసాలాకు వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల టమాటా, ఉల్లిపాయ పులుసు చిక్కగా ఉండి బాగుంటుందండి. కొద్దిగా మసాలా నేను పక్కకు తీసి పెట్టుకున్నానండి చేపల ఫ్రైలోకి. ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకోవడానికి మనం నూనె వేడి చేసుకుందామండి. నేను కొద్దిగా చిన్న ముక్కలు లాంటివి చేప తల, తోక నేను పక్కన పెట్టుకున్నానండి పులుసులోకి. పెద్ద ముక్కలు లాంటివి వేయించుకుంటున్నాను. చేపలు ఫ్రై చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం చేపల పులుసుకి మసాలాలో తక్కువ మసాలాలే వాడామండి. చేపలకి ఎక్కువ మసాలా వేయకూడదు. కొద్దిగా వేసాను నేను. లవంగా, చెక్క అన్నీ కూడా. చేపలు వేగిపోయాయండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇలాగ బాగా వేగుతాయండి. హైలో పెట్టి వేయించుకోకూడదండి. కారం మాడిపోయి చేప బాగోదు. ఫ్రై చేసుకొని పక్క తీసుకుందామండి. ఇప్పుడు నేను చేపల ఫ్రైలోకి ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయ అండి. ఇలా చేపలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవడం వల్ల బాగుంటుందండి. మనం పక్కన పెట్టుకున్న మసాలా వేసుకున్నాము. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి. బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోవాలండి మసాలా ఫ్రైకి మాత్రం. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకొని మసాలా మనం చేప ముక్కలు పెట్టుకుందామండి. చేపల ఫ్రైలో మనం వేసుకున్న ముక్కలు అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటాయండి. ఆ ఉల్లిపాయ ముక్కలు మసాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు మనం ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు నేను కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. చాట్ మసాలా వేయడం వల్ల పుల్లగా ఉండి పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. మనం ఎక్కువ కారం కూడా యూజ్ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు నెమ్మదిగా కుదుపుకోవాలండి. మనం గరిటె పెట్టినా కూడా ముక్కలు విరిగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుదుపుకొని ఒక 2, 3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చేపల పులుసు తయారు చేసుకుందామండి. దీనికోసం నేను ఒక 100 గ్రాముల చింతపండు నానపెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, చేపల పులుసు సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ. ఇలా మెంతులు వేసుకోవడం పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. కొంచెం మెంతులు ఎర్రగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగవసరం లేదండి. కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవచ్చండి చేపల పులుసుకి. ఇప్పుడు మనం మూత పెట్టి టమాటాలు ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా వేసుకుందాము. మసాలా ఒక 2, 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. పులుసుకి ఎక్కువ వేగవసరం లేదు. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ కారం, సరిపడినంత కారం వేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. మసాలాలు ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందాక పెట్టుకున్న చింతపండు రసం తీసుకొని వేసుకోవాలండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత. పులుపు సరిపడినంత మనం ఎంత తినగలం అంత చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. 100 గ్రాములు ఉంటుంది. సరిపోతుందండి వేసుకుంటే. పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. పల్చగా ఉంటే బాగోదండి. చేపల పులుసు ఎప్పుడైనా కూడా. మనం ఉల్లిపాయలు సగం మిక్సీలో వేసుకున్నాం, సగం మనము ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిపాయ, టమాటా సగం మిక్సీ చేసుకున్నాం, సగం వేయించుకొని వేసుకున్నామండి. పులుసు బాగా చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరీ పలచగా పెట్టుకోకూడదండి. ఇలాగ ఈ కంటెంట్లో పెట్టుకోండి, పులుసు సరిపోతుంది. మనం పులుపు తగ్గ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. పులుపు తగ్గ వాటర్ వేసుకోవాలి మనం. ఇప్పుడు కొద్దిగా సరిపడిన సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఎక్కువసేపు పెట్టుకోకూడదు, ముక్కలు విడిపోతాయి. కారం చూసుకొని మనం ఉప్పు, కారం చూసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చండి. కొంచెం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మరగబెట్టుకుంటే మూత తీసి సరిపోతుందండి. పులుసు రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను పావు టీ స్పూన్ కన్నా తక్కువ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల స్వీట్నెస్ రాదు, పులుపులో ఉన్న వగరు తగ్గుతుందండి. బాగుంటుంది. మనకు చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి.
ఛానల్ చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి. మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.